లేకపోతే ఇక్కడికి రాజకీయాలు వద్దని చెప్తున్నారు. రైట్, ఇక పవన్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తున్నారు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్గా. జనసేన మాతో ఉంటే హ్యాపీ. జనసేన ఇప్పటికీ మాతోనే ఉంది, బట్ మాతోనే ఇంకా ఉంటే హ్యాపీ. బీజేపీతోనే ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. సో ఆ మాటలకు మేము సంతోషంగా ఉన్నాము. కుటుంబ పార్టీలకు, ఎందుకంటే కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకం కాబట్టి ఇక నిన్న పవన్ కళ్యాణ్ మాటలకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. టీడీపీ, వైసీపీ రాష్ట్ర హితాన్ని కోరవు కాబట్టి ఆ పార్టీలకు మేము వ్యతిరేకం. వైసీపీ, టీడీపీని మేము వ్యతిరేకిస్తున్నామంటున్నారు సోము వీర్రాజు. ఇక మనం చూస్తున్నాం. అయితే బీజేపీ వర్షన్ మరోలా ఉంది. ఎందుకంటే 2014 సీన్ రిపీట్ కాదు. టీడీపీ, వైసీపీ అండ్ బీజేపీ మూడు కూడా జనసేన, టీడీపీ అండ్ బీజేపీ మూడు కలవు అని బీజేపీ మొదటి నుంచి చెప్తోంది. జనసేనతో పొత్తు మాత్రం కంటిన్యూ అవుతుంది. నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు కొంతమంది బీజేపీ నేతలు జనసేనలోకి వెళుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. దానిపై మాత్రం ఎలాంటి స్పందన లేదు. అయితే బీజేపీ మాత్రం జనసేనతో ఉంది అని చెప్తున్నప్పటికీ జనసేన రీసెంట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ అధినేత, టీడీపీ అధినేతతో మీట్ అవ్వడం తర్వాత మాత్రం బీజేపీలో ఒక సందిగ్ధత, ఒక డౌట్ అయితే కనిపించిందని క్లియర్ గా మనకు అర్థమవుతోంది. దానికి సంబంధించే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీలో కన్నా, సోము వర్గాలుగా విడిపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కన్నా బీజేపీ నుంచి జనసేనలోకి మారతారని పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వట్లేదు. పొత్తుల గురించి మాత్రం ఎన్నికలకి ముందు మాత్రమే క్లారిటీ వస్తుంది అని చెప్పారు. అలాగే కొండగట్లో వారాహి పూజని మొదలుపెట్టాం. దానికి కంటిన్యూగా ఇక్కడ కింద అమ్మవారి ఆశీస్సులు కూడా వారాహి కుండాలకి కోరుకుంటూ వచ్చాను. విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కంపల్సరీగా కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్.